నిజామాబాద్ జిల్లా బోధన్ కేంద్రంలో వినాయక నిమజ్జన శోభయాత్రను ఘనంగా సార్వజనిక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ముందుగా ఏకచక్రేశ్వర శివాలయంలో కొలువైన శ్రీ సార్వజనిక్ గణేష్ మండలి గణనాథునికి బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, బోధన్ డివిజన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో ప్రత్యేక పూజలు నిర్వహించి వినాయకుని శోభయాత్రను ప్రారంభించారు. బోధన్ పట్టణంలోని ప్రధాన రహదారుల్లో ప్రజలు గణనాథునికి మంగళ నీరాజనాలతో వీడ్కోలు పలికారు. మంగళవారం రోజున సాయంత్రం ప్రారంభమై బుధవారం రోజున ఉదయం వరకు శోభయాత్ర కొనసాగింది. యువకులు, పెద్దలు నృత్యాలతో అలరించగా శోభయాత్ర అశేష జనవాహిని మధ్య ఘనంగా సాగింది. ఈ శోభయాత్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, సబ్ కలెక్టర్ వికాస్ మహాతో, ఉర్దూ అకాడమీ చైర్పర్సన్ తాహిర్ బిన్ హుందాన్, డివిజన్ ఏసీపీ శ్రీనివాసరావు, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీపీ కోటేశ్వరరావు, తహసీల్దార్ విఠల్, మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ, ఏఎంసీ చైర్మన్ సంధ్య దామోదర్ రెడ్డి, మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కౌన్సిలర్ శరత్ రెడ్డి, ఎస్పీడీసీఎల్ ఈడీ ముక్తార్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పాషా మొయినుద్దీన్, వర్కింగ్ ప్రెసిడెంట్ హరికాంత్ చారి, సార్వజనిక్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్, ఉత్సవ కమిటీ సభ్యులు, పట్టణ ప్రముఖులు, వివిధ శాఖల అధికారులు, వివిధ పార్టీల నాయకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మనం వినాయక భగవంతుని మన హిందూ సాంప్రదాయ ప్రకారం ఆ భగవంతుని ముందు ప్రార్థించిన తర్వాత అన్ని పూజలు చేస్తాం కాబట్టి దాంట్లో భాగంగానే ప్రతి సంవత్సరం మనము వినాయకుని ఎవరైతే కొన్ని మన బోధనలను ఇప్పటి వరకు 120 విగ్రహాలు పెట్టుకున్నాం. దాంట్లో భాగమే మనం చక్రేశం గుడి శివాలయంలో వినాయకుని పెట్టి ఈ రోజుకు 11 రోజులు పూజలు చేసి, ఇక్కడే కాకుండా ప్రతి దగ్గర మనం పూజలు చేసి ఆ భగవంతుణ్ణి ప్రార్థించిన తర్వాత మన సాంప్రదాయాల ప్రకారం 11 రోజుల తర్వాత విమర్శన చేస్తాం కాబట్టి దాంట్లో భాగంగానే విమర్శనకు తీసుకెళ్తూ ఉన్నాం. తప్పనిసరిగా ప్రజలందరూ మనం ఏదైతే ఆ భగవంతుని 11 రోజులు ప్రార్థన చేశామే అదేవిధంగా విమర్శన అయ్యే వరకు పూజలు చేసుకుంటూ బాగా చేయాలని నేను మా ప్రజలకు కోరుతా ఉన్నాను. शिवा गणेश मंडली की बोलो शिवा गणेश मंडली की बोलो
మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.